హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ వాడకుండా న్యాచురల్గానే ఒక మంచి కలర్ఫుల్ యమ్మీ స్వీట్ రెసిపీని అయితే చేసుకోబోతున్నాము. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, దీని టేస్ట్ విషయానికి వస్తే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అంతకు మించి చాలా చాలా యమ్మీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూస్తే ఇంట్లో మళ్ళీ స్వీట్ షాప్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి కరాచీ హల్వా లాంటివి కొనాల్సిన పనే లేదు. ఇది మనము బీట్రూట్తో చేసుకోబోతున్న కరాచీ హల్వా. బీట్రూట్తో హల్వా ఏంటా అనుకోమాకండి, నిజంగా ఒకసారి ఇంట్లో మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసి మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అచ్చం మనకి స్వీట్ షాప్లో ఉండే కరాచీ హల్వా లాగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలాగే రావాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో చూస్తూ చేసేయండి. మరి ఈ బీట్రూట్ కరాచీ హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ పైన ఉన్న పీల్ మొత్తం తీసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా అన్నిటినీ చిన్న చిన్న ముక్కలు కోసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వీటన్నిటిని వేసేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ వాటర్ ఏం పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. నెక్స్ట్ ఇందులో నేను ఫ్లేవర్ కోసం ఒక 3 ఇలాచీలను కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలాచీ మీరు కావాలనుకుంటే పౌడర్ లాగా యాడ్ చేసుకోవాలనుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక స్ట్రైనర్ని పెట్టుకొని వడగట్టేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోగా వచ్చిన పల్ప్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక కప్పు వాటర్ పోసుకొని మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా మళ్ళీ స్ట్రైనర్ పెట్టేసుకొని వడగట్టేసుకుందాము. ఇలాగా ఒక 2 సార్లుగా చేసుకొని ఎక్స్ట్రాగా వచ్చిన ఈ పల్ప్ని అయితే తీసేసేయాలి. ఈ స్వీట్కి మనము ఈ జ్యూస్ని మాత్రమే వాడుకోబోతున్నాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇలా ఒక మౌల్డ్ కానీ లేకపోతే ఏదైనా ఒక బౌల్ కానీ లోతు ఎక్కువగా ఉన్నది చూసుకొని అందులో ఒక బటర్ పేపర్ వేసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక బౌల్లో ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఒక కప్పు కార్న్ఫ్లోర్కి మనం ఇక్కడ 3 కప్పులు బీట్రూట్ జ్యూస్ వేసుకుంటున్నాము. ముందుగా ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలిపేటప్పుడు స్టార్టింగ్ కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. సో ఇలా విస్కర్తో కలిపేసుకుంటే కాసేపటికే మొత్తం కలిసిపోతుంది. ఇలా కార్న్ఫ్లోర్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2వ కప్పు బీట్రూట్ జ్యూస్ కూడా పోసుకుంటున్నాను. మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మరో కప్పు బీట్రూట్ జ్యూస్ కూడా పోసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మొత్తం 3 కప్పులు బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం దీన్ని కూడా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో 2 కప్పులు పంచదార తీసుకోవాలి. తర్వాత అర కప్పు వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ పంచదార జస్ట్ మెల్ట్ అయితే చాలు, ఎక్కువ పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక 2 to 3 మినిట్స్లో పంచదార మొత్తం కూడా కరిగిపోయి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా టచ్ చేసి చూస్తే కొంచెం తీసుకొని జస్ట్ స్టిక్కీగా అంటుకుంటున్నట్టు వస్తుంది చూసారా. సో ఇలా వస్తే చాలన్నమాట. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నిమ్మపున్న కొద్దిగా ఒక చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న బీట్రూట్ కార్న్ఫ్లోర్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి, లేకపోతే అడుగున గట్టిగా ఉండిపోతుంది మొత్తము. సో స్పూన్తో ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఈ పాకంలో కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఇది యాడ్ చేసిన వెంటనే కూడా మొత్తం థిక్గా గట్టిగా అయిపోతుంది అనమాట. సో లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ కలుపుతున్నప్పుడు ఉండల్లా ఫామ్ అవుతుంది కదండి. సో విస్కర్తో ఒకసారి ఇలా అనేసుకుంటే మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది. ఇక్కడ ఇది మొత్తం కూడా దగ్గర పడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్వీట్కి అయితే కొంచెం టైం ఎక్కువసేపే పడుతుంది. ఒక 20 to 30 మినిట్స్ అయితే టైం పడుతుంది, కానీ కొద్దిగా ఓపికగా చేసుకోవాలి. ఇలా మొత్తం కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తము అర కప్పు నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఇక్కడ. సో నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలపడం అయితే కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగు మాడిపోకుండా. సో ఇదే ప్రాసెస్లోనే మనము తీసుకున్న అర కప్పు నెయ్యిని కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం దగ్గర పడేంత వరకు కూడా కలుపుకోవాలి.
మనం వేసుకున్న నెయ్యి మొత్తం కూడా పిండి అబ్జర్వ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ అయితే థిక్‌గా అవుతుంది కొద్ది కొద్దిగా. ఎటువంటి కలర్స్ వాడకుండా మనము న్యాచురల్‌గానే ఈ స్వీట్ అయితే చేసుకుంటున్నాము. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది చూడండి. ఇది చేసుకునే గిన్నె కూడా కొంచెం మందపాటి గిన్నెలోనే చేసుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. సో ఇదే విధంగానే నెయ్యి మొత్తం కూడా నేను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. ఇక్కడ పిండి బాగా ఉడికిందని తెలియడానికి పైన టెక్స్చర్ చూడండి, మంచి షైనీగా వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మనం ఇలా కలుపుతున్నప్పుడు మొత్తం కూడా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో మొత్తం ముద్దలాగా ప్యాన్ నుంచి సెపరేట్ అయితే మనకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కలుపుతుంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఫైనల్‌గా నేను మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇంకా ఇది మొత్తం కలిపేసుకుంటున్నాను. నాకు ఇక్కడ అరకప్పు కన్నా కొద్దిగా నెయ్యి అయితే తక్కువే పట్టింది. దీన్ని కొద్దిగా ఇలా చేత్తో తీసి చూస్తే అంటుకోకుండా ఇలా ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. తర్వాత ఇందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవటమే. నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కాజు, బాదం, ఇంకా పుచ్చకాయ గింజలు, అలాగే కొద్దిగా గసగసాలని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా డ్రై రోస్ట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్లో తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఈ పప్పులు అనేవి. సో మొత్తం కూడా కలిపేసుకోవాలి బాగా కలిసే విధంగా. మొత్తం డ్రై ఫ్రూట్స్ని వేసేయకుండా గార్నిషింగ్ కోసం కొద్దిగా పప్పుల్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా ఈ మౌల్డ్లో డెకరేట్ చేసుకోవాలి. కొద్దిగా గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పుల్ని నేను ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ హల్వాని వేసేసుకోవాలి. మొత్తం కూడా ఇలా వేసేసుకున్న తర్వాత పైన ఫ్లాట్గా చేసుకోవాలి ఏదైనా ఒక గరిటెతో. గసగసాలను వేసుకుంటున్నాను. గసగసాలు కానీ ఫ్రై చేసి యాడ్ చేసుకుంటే మనకి స్వీట్ తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుంది. సో ఇలా డెకరేట్ చేసేసుకున్న తర్వాత ఇంకొంచెం పుచ్చకాయ గింజల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కాజు కూడా వేసుకున్నాను. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దీని మీద గార్నిషింగ్ చేసుకోవచ్చు. అన్నిటినీ కూడా స్పూన్తో ఒకసారి ఇలా నొక్కినట్టు ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇది కంప్లీట్గా ఒక 2 అవర్స్ వరకు ఆరనివ్వాలి. 2 అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా సెట్ అయిపోయింది హల్వా. దీన్ని ఇప్పుడు మనము డిమోల్డ్ చేసేసుకుందాము. అడుగున బటర్ పేపర్ వేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకి డిమోల్డ్ చేస్తే. చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ అడుగును కూడా మనం డెకరేట్ చేసుకున్నాము. సో 2 వైపులా కూడా మనకి పప్పులతో మంచి అట్రాక్షన్గా ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనము నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవటమే. ఇంకా నేను ఎక్కడైతే స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకుంటున్నాను. చూడటానికి మంచి కలర్ఫుల్గాను చాలా అట్రాక్షన్గా ఉంది. చూస్తున్నారు కదా, స్వీట్ అయితే అంత టేస్టీగా ఉంటుంది, జెల్లీగా. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ స్వీట్ని అయితే. ఇలా ఈక్వల్ పార్ట్స్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంకా చూస్తున్నారు కదా, మనకి పీస్ ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి. తింటుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది అనమాట. ఇందులో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. మనం ఆల్రెడీ ఫ్రై చేసి వేసాం కాబట్టి. స్వీట్ షాప్ స్టైల్లో మనము స్వీట్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొద్దిగా పేషెన్స్గా మనము ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకుంటే. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ, ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే కానీ ఈ స్వీట్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. స్వీట్ షాప్లో కొన్నారా అని అడుగుతారు ఎవరైనా కూడా. ఇంట్లో చేసిందంటే అస్సలు కనిపెట్టలేరు అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది స్వీట్ షాప్ స్టైల్లో. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకెందుకండి లేటు, ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరి అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.